ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. దేవుని కృపమాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన కృప మహదైశ్వర్యములో మనకు మన అపరాధములలో క్షమాపణ దొరికి ఉన్నది. క్షమాపణ పొందుకునే జీవితం దేవుని సన్నిధానంలో బహు గొప్ప జీవితం. చాలాసార్లు మనము చేసిన అపరాధములకు వెనక్కు తిరిగి చూసినప్పుడు మన అపరాధములు ఎంత భయంకరంగా ఉంటాయంటే కొన్నిసార్లు మనమే క్షమించుకోలేము. అంత చెడ్డ కార్యాలు జరిగించి ఉంటాం. ఆయన కృప మహదైశ్వర్యంలో మనల్ని ఆయన తన రక్తములో కడిగినాడు. తన రక్తములో మనల్ని పాపముల నుండి విడుదల అనుగ్రహించినాడు. ఇంకా పాపములో బ్రతుకుతున్న మనసు ఉన్నవారవుగా ఉంటే, ఇంకా పశ్చాత్తాపము లేని జీవితంలో ఇంకా ఉంటే, దయచేసి ఆ క్షమాపణ ఇంకా పొందుకోలేదని అర్థం. మనము క్షమాపణ పొందుకున్న వారమైతే ఆయన రెక్కల నీడలో చాలా చక్కగా బ్రతుకుతాం. మన ప్రతి ప్రయాణం నెమ్మదైన జీవితంగా నిలబడుతోంది. నీవు ఏ విధంగా అపరాధముల చేత మనము క్షమాపణ ఆయన సన్నిధానంలో వాటి నుండి విడిపించుకున్న వారంగా ఉన్నాం. ఆయన లోక పాపమును మోయు గొర్రెపిల్ల అని ఆయన గురించిన మాట రాయబడింది. మరి ఆ పాపభారం ఎవరిది? ఆయనదైతే కాదు. ఇది తప్పకుండా మన పాపభారమే. మనము మోయవలసింది, మనం శిక్ష అనుభవించాల్సింది. మనము ఆ యొక్క శిక్షకు అసలైన పాత్రులము మనమే. కానీ మన జీవితాలను ఆ స్థానం నుండి తప్పించినాడు. తను మన కొరకే ప్రాణాన్ని బలిగా అర్పించినాడు యేసయ్య. ఈ రక్తము మనల్ని బ్రతికించినది. ఆత్మీయంగా మనల్ని ఆత్మలో బహుబలముగా నిలబెడుతున్నది. పరిశుద్ధత కలిగిన జీవితం ఎంత గొప్పదో! ఆ గొప్ప జీవితం ఈ లోకంలో ధనముతో మాత్రం రాదు. ఈ లోకంలో చుట్టూ ఉన్న మనుషులతో మాత్రం రాదు. ఆ జీవితం ఈ లోకంలో నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే రాదు. యేసయ్య రక్తంలో కడగబడితేనే, ఆయన నుండి క్షమాపణ పొందుకోగలిగితేనే మనమందరము అపరాధము చేసిన వారం. మన నీతి క్రియలు ఆయన ముందు మురికి గుడ్డల వలె ఉన్నవని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రతి దినము మనము చేస్తున్న కార్యములలో ఎక్కడైనా తప్పు దొర్లుతుందేమో వెతుక్కొని వాటిని సరి చేసుకోవడానికి దేవుని సన్నిధానానికి వచ్చి క్షమాపణ పొందుకునే వారముగా ఉండాలి. అంతే తప్ప బాప్టిజము తీసుకున్నాను, నేను క్షమాపణ పొందుకున్నాను, ఇక నేను బ్రతికేస్తున్నానులే అంటే కుదిరే పని కాదు. అపవాది మరకలను అంటిస్తాడు. అపవాది పాపపు క్రియలను మనకు తగిలిస్తాడు. వాడు మనల్ని ఊబి వైపుకు నెడతాడు. కొన్నిసార్లు నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావనే ప్రయత్నంలోనే కొనసాగుతున్నప్పుడు మభ్యపెట్టి వాడు పాపపు ఉచ్చులోకి లాగి మనల్ని దేవుని నుండి దూరపరుస్తాడు. ఆయన మహిమైశ్వర్యము, ఆయన కృపా మహిమైశ్వర్యము మనం పొందుకోకుండా ఉండటానికి అపవాది ఎన్నో పన్నాగాలు పన్నుతాడు. వాటి నుండి నేను విడుదల పొందుకోవడానికి అనుక్షణం ఆయన దగ్గరికి రావాలి. ఆయన నుండి క్షమాపణ పొందుకున్న వారంగా బ్రతకాలి. ఆయన దగ్గరికి రావడం అంటే హృదయాన్ని ఆయనకు అప్పచెప్పడమే. ఎక్కడైనా జారిపడి ఉంటే సరిచేయి అంటూ అడిగే వారంగా మనం నిలబడాలి. ఈ వచన భాగంలోని అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ నిశ్చయత మనలో ఉండి తీరాల్సిందే. నేను క్షమించబడ్డాను అన్న మాట నిన్ను దేని కొరకు సిద్ధపరుస్తుందో తెలుసా? పరలోక రాజ్యము కొరకు సిద్ధపరుస్తున్నట్టు. నువ్వు నిరీక్షణ కలిగిన జీవితంలో నిలబడ్డట్టు. నువ్వు నిరీక్షణ కలిగిన జీవితంలో నిలబడాలి అంటే దేవుని సన్నిధానంలో ప్రతి పాపమునకు క్షమాపణ పొందుకున్న వారముగా ఉండాలి. ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆయన సన్నిధానంలోని నెమ్మదిని సంపాదించుకొని ముందు కొనసాగాలి. క్షమాపణ అంత ఈజీగా దొరికేది కాదు.
అయితే ప్రపంచంలో అనేకులు మనను దూరంగా ఉంటారేమో కానీ యేసయ్య మాత్రం చాలా సమీపంగా ఉంటాడు. నిన్ను నన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆయన మన అపరాధములను, మన పాపములను, మన దోష శిక్షను, మన మీద ఉన్న ప్రతి శాపమును సిలువలో మోసి బలియాగమైనాడు. ఈ బలియాగాన్ని వృధా చేసే దానవుగా చేసే వాడవుగా ఒకవేళ ఉంటే ఇంకా అపరాధములలో ఉన్నట్టు లెక్క. మారదామా? మార్చబడదామా? దేవుని కొరకే బ్రతికే వారముగా, నమ్మకమైన క్షమాపణ పొందుకున్న వారముగా, అపరాధముల నుండి విడుదల పొందుకున్న వారముగా, విమోచింపబడ్డ వారముగా, విమోచింపబడిన జీవితాలుగా దేవుని కొరకు నిలబడి కొనసాగుదాం. అట్టి నమ్మకమైన స్థితి యేసయ్య మనకు అనుగ్రహించి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమెన్. తల వచ్చేదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, మమ్మల్ని విమోచించిన దేవుడవు నీవు. అయ్యా, మమ్మల్ని నీ సన్నిధానంలో నిలబెట్టుకోవడానికి, పాపముల నుండి పరిహరింపబడిన స్థితిలో నిలబెట్టిన దేవుడవు. దాని కొరకు నీవు ప్రాణాన్ని బలిగా అర్పించినావు. నీ రక్తాన్ని మా కొరకై ధారపోసినావు. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకొని పరిశుద్ధముగా, పవిత్రముగా, నమ్మకముగా నీ కొరకు బ్రతికే బిడ్డలుగా, క్షమాపణ పొందుకున్న గుంపులో నిలబడి కొనసాగే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. నీ వాక్యపు వెలుగులో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా నాయన, రహస్య పాపములను నాతోని ఇంకా చేస్తూ నీ నుండి దూరంగా ఉన్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు గద్దించండి, సంధించండి, దర్శించండి. వారిలో నా తండ్రి పశ్చాత్తాపాన్ని కలిగించి నీ సిలువ వైపుకు కనులెత్తి చూసి నా తండ్రి రక్త ప్రోక్షణతో నాయన వారి పాపములు క్షమించబడులాగున నాయన నీ దరికి వచ్చులాగున సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, నీ కొరకే బ్రతుకుతున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. నీ కృపలో భద్రపరిచి మంచి బలము, శక్తి, ఆరోగ్యంతో నింపి పాపము లేని పవిత్రమైన నమ్మకమైన జీవితంలో కొనసాగింపజేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వాక్యము ప్రతి దినము యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును, ఆశీర్వదించును గాక. ఆమెన్.